నమస్కారం అండి. నేను మా ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి షికాగోకి క్యాథే పెసిఫిక్ ఎయిర్లైన్స్లో బయలుదేరాము. హాంకాంగ్ రీచ్ అయ్యేసరికి నా పాస్పోర్ట్ బ్యాగ్ నలుగురు పాస్పోర్ట్స్ ఉన్న బ్యాగ్ పోయిందని తెలుసుకున్నాము. అందుకే మమ్మల్ని నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కనివ్వలేదు, ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటకు రానివ్వలేదు. ఎయిర్పోర్ట్లోనే పిల్లలతో 3 days గడపాల్సి వచ్చింది. ఈలోపు మా వైఫ్ ట్విట్టర్లో నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టింది. ఆయన వెంటనే స్పందించి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ జయశంకర్ గారిని ట్యాగ్ చేశారు. దాంతో వాళ్ళ ఆఫీస్ నుంచి ఇక్కడ హాంకాంగ్లో ఇండియన్ కాన్సులేట్కి మెసేజ్ వెళ్ళింది. వాళ్ళు హాంకాంగ్ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ ఆఫీషియల్స్ని రీచ్ అయ్యి మమ్మల్ని బయటకు రావడానికి అనుమతించారు. ఇప్పుడు మాకు పాస్పోర్ట్స్ కూడా రీఇష్యూ చేశారు. మేము ఇప్పుడు ట్రావెల్ కంటిన్యూ చేయొచ్చు. దానికి ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ నారా లోకేష్ గారు అండ్ దగ్గరుండి అప్డేట్స్ తీసుకుని వాళ్ళ ఫాలో త్రూ చేసిన కొండపల్లి శ్రీనివాస్ గారికి అండ్ మెయిన్లీ జయశంకర్ గారికి we really thank you from the bottom of our hearts. అండ్ ఇక్కడ ఇండియన్ కాన్సులేట్ కూడా వాళ్ళు దే డిడ్ అ కమెంటబుల్ జాబ్. సురభి గోయల్ గారు అండ్ కె వెంకటరమణ గారు అండ్ ఆల్సో రాజేష్ నాయక్ గారు కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా ఇక్కడ, వాళ్ళందరూ హెల్ప్ లేకుండా ఈరోజు మాకు ఇంత త్వరగా ఈ ఎమర్జెన్సీలో పాస్పోర్ట్స్ వచ్చేవి కాదు. నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎన్ని రోజులు పిల్లలతో, 2 చిన్నపిల్లలతో ఇలా ఉండిపోవాల్సి వస్తుందో అన్న సిచ్యువేషన్లో మీకు ట్యాగ్ చేసి పెట్టిన ట్వీట్కి మీరు స్పందించడం వల్ల మాకు చాలా హెల్ప్ దొరికిందండి. ఇక్కడున్న అధికారులు, ఇండియన్ ఎంబసీ కానీ యుఎస్ ఎంబసీ కానీ మా సిచ్యువేషన్ గ్రహించారు. మాకు పాస్పోర్ట్స్ కూడా ఇప్పుడు దొరికాయి. కానీ ఈ సిచ్యువేషన్తో ఈ ఏపీ గవర్నమెంట్ మీద మాకు మరింత నమ్మకం కుదిరింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో మీరు పెట్టిన ట్వీట్ మాకు ఎంతో హెల్ప్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ.